గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మీకోసం నేను గులాబ్ జామ్ రెడీ చేయబోతున్నాను. గులాబ్ జామ్ చూడండి, గులాబ్ జామ్ పౌడర్ తీసుకొచ్చాను ఎంటీఆర్ కంపెనీతో. ఇప్పుడు గులాబ్ జామ్ పౌడర్ని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. నేనైతే వాటర్ వేసుకొని మిక్స్ చేస్తున్నానండి. మీరు కావాలంటే కాచి చల్లార్చిన పాలైనా వేసుకొని కలుపుకోవచ్చు. చూడండి, వాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకునేసి ఒక 5 మినిట్స్ అయితే నేనైతే నానబెట్టుకుంటున్నానండి. చూడండి, ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే దీనిపైన ఒక మూత పెట్టుకొని 5 మినిట్స్ వెయిట్ చేద్దాము, నానబెడదామండి. అంతలోపల మనము చక్కెర పాకానికి రెడీ చేస్తున్నాను. చూడండి, ఒక చిన్న గ్లాస్ వాటర్ అండి వేస్తున్నాను. అవి హీట్ కావాలి బాగా. చూడండి, వాటర్లో నుంచి పొగలు వస్తున్నాయి, అంటే ఎసరు బాగా కాగిందండి. ఇప్పుడు నేనైతే ఇందులో ఒక 350 గ్రామ్స్ చక్కెర వేస్తున్నాను. చూసారు కదా, చక్కెర పాకు పట్టుకోవాలండి. చూడండి, ఇదంతా చక్కెర అంతా మెల్ట్ అవుతుంది. ఇదంతా మనకి పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి, కలబెట్టుకుంటూ ఉండాలి. చూడండి, చక్కెర అంతా మెల్ట్ అయిపోయింది. చూడండి, పాకం కాగిందా లేదా అనేసి మనము ఇలా తీసుకొని ఇలా చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు మనకి లేత ఇలా ఉంటాయండి, లేత పాకు ఇది సరిపోతుంది. గులాబ్ జామ్కి ఇలాంటి పాకు సరిపోతుంది. అదే మనము అతిరాసాలకు వాటికైతే మనము ఇంకొంచెం పట్టుకోవాలండి. పాకం బాగా కాగింది, ఇది పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు జాములు రెడీ చేసుకోవడానికి కడాయి పెట్టుకున్నానండి. కడాయి వేడిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను డీప్ ఫ్రై కోసం. మీరు కూడా తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి, పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్గా చేసుకొని పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత అందులో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడైందండి. నేనైతే కొన్ని జాముస్ రెడీ చేసుకోవడానికి పిండిని ఇందులో రౌండ్ బాల్స్ వేసుకొని వేసుకుంటున్నాను. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము వీటిని వేయించుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి. వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కన రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాకము, అందులో వేసి పెట్టుకోవాలండి. స్టవ్ పెద్ద మంట లేకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే ఇవంతా చాలా మాడిపోతుంది, బ్లాక్గా అయిపోతాయండి, టేస్ట్ ఉండవు. ఇలాగే అన్ని జాముస్ రెడీ చేసుకొని ఇందులో వేసుకోండి. చూడండి, మొత్తము ఇందులోనే వేసేసి ఇవంతా ఇలాగే నానబెట్టాలండి. కొన్ని గంటల తర్వాత ఈ జాముస్ అంతా ఈ కాగిన పాకం అంతా పీల్చుకొని పెద్ద సైజులో వస్తాయండి. చూడండి, ముందు నేను చేశాను కదా, అవన్నీ పాకం అంతా ఇందులోకి పోయి సైజు కూడా పెరిగాయి. చూడండి ఎలా ఉన్నాయండి, చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. చూసారు కదా, జాముస్ రెడీ అయిపోయాయండి. రేపు రాఖీ పౌర్ణమి ఉంది కదండి, అందుకని మా అన్నదమ్ముల కోసము స్వయంగా నేను జాముస్ రెడీ చేశానండి.
Thank you for watching. Please like and subscribe and share.